నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత వైసీపీ హయాంలో 5 సంవత్సరాల్లో గంజాయి బ్యాచ్కి ఏ విధంగా పెట్టరేగిపోయారో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఇటు భూమన కరుణాకర్ రెడ్డి ఏమో కొండ మీద, ఇటు కొడుకు అభినయ్ రెడ్డి ఏమో కొండ కింద. అసలు ఎన్ని అక్రమాలు చేశారో అందరికీ తెలిసిందే. పార్టీ అధికారం పోయిన తర్వాత, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా మరి ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారని అన్ని వెలుగు తీస్తున్న క్రమంలో ఇప్పుడు గంజాయి బ్యాచ్ అభినయ్ రెడ్డి అయితే మహిళలందరూ కూడా అదే చెప్తున్నారు. ముఖ్యంగా అభినయ్ రెడ్డి పాత్రనే ఉందని చెప్పి పేరైతే గట్టిగా వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు వస్తుంది, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, గంజాయి బ్యాచ్కి సంబంధించి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి కొడుకు అంటే భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి. సో ఇప్పుడు మహిళలందరూ కూడా అభినయ్ రెడ్డి పాత్ర ఉందని చెప్తున్నారు. మరి ఇటు పక్క చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమంగా చేసినవన్నీ భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, అభినయ్ రెడ్డి కావచ్చు, ఇవన్నీ వెలుగు తీస్తుంటే ఒక్కొక్కటి తవ్వుకుంటూ వస్తుంటే బయటకు వస్తున్నాయి. మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్? నెయ్యి మాఫియా డాన్ బాబా, గంజాయి మాఫియా డాన్ కొడుక, కొండ మీద బాబు, కొండ కింద కొడుకు, కొండనే దొలిచేస్తున్నారా? అంటే భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే భూమన అభినయ్ రెడ్డి ఏ విధంగా తిరుమల తిరుపతి పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, పాపులందరూ చేరారా? పాపి మహాపాపి అట్లుంది టైటిల్. సినిమా తీయచ్చు. లేకపోతే పాపి 1.0, పాపి 2.0, పాపి 3.0 ఇట్లా ఒక సీరియల్ సీక్వెల్ తీయచ్చా? అంటే ఇప్పుడు భూమన బాబు కొడుకులు, చెవిరెడ్డి బాబు కొడుకులు, పెద్దిరెడ్డి బాబు కొడుకులు, సుబ్బారెడ్డి బాబు కొడుకులు, మొత్తం వీళ్ళందరూ ఆ తిరుపతినే ఎందుకు ఎంచుకున్నారు? తిరుమల పైన ఎందుకు కన్నేశారు? అటు స్వామివారి సొమ్ము స్వాహ, భక్తుల సొమ్ము స్వాహ, చివరికి పరకామణిలో హుండీలో వేసిన కానుకలు స్వాహ. అంటే ఇప్పుడు సొమ్ము తిన్నారు, ఇక ఏకంగా అసలు గంజాయి మద్యం. అంటే ఇప్పుడు ఇవాళ తిరుపతిలో మహిళలంతా ధర్నా చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ ముట్టడిచ్చారు, అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేయమని డిమాండ్ చేయడం. నిన్న ఎవడో ఒకడు పట్టుబడ్డాడు, 6 కిలోలు గంజాయి దొరికింది, భాను. ఇప్పుడు ఆ భాను మరి అభినయ్ రెడ్డి మరి ఏంటి జిగిని దోస్తులని. అంటే గంజాయి మాఫియాని భూమన ఇవాళ ఫ్యామిలీ ఎలా పెంచి పోషించింది. వాళ్ళ ఆకే హరికృష్ణ, ఈగిల్ మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ అంతా రూట్ అవుట్ చేశారు, గంజాయి అనేది లేకుండా చేశారు. అటు ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు, అటు మొత్తం ఏది అసలు పారిపోయారు చాలామంది, అసలు తోటలన్నీ ధ్వంసం చేశారు. మరి ఎక్కడ దొరుకుతుందంటే ఒరిస్సా నుంచి తెప్పించారు, ఇక్కడ అమ్ముతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే భూమన అభినయ్ రెడ్డి అనగానే నీకేం గుర్తొస్తుంది? టీడీఆర్ బాండ్స్. తిరుమల ఆయన తిరుపతి డిప్యూటీ మేయర్గా అభినయ్ రెడ్డి చైర్మన్ని డమ్మీని చేసి మొత్తం టీడీఆర్ బాండ్స్. అసలు తెలుగుదేశం అధికార ప్రతినిధి నెల్లూరు జిల్లా ఆయన ఎవరు సన్నగా ఎత్తుకుంటాడు, ఆనం వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, మొత్తం ఆధారాలతో లిస్ట్ అంతా చదివాడు. ఒక్క తిరుపతిలోనే 4,552 కోట్ల స్కామ్ టీడీఆర్ బాండ్స్. అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 45,000 కోట్ల నుంచి 50,000 కోట్లు అన్నారు ఒక టీడీఆర్ బాండ్స్ రూపంలోనే. అంటే తణుకు మున్సిపాలిటీ ఎంతదమ్మా, చిన్న మున్సిపాలిటీ తణుకు, అందులో 700 కోట్లు ఎత్తారు. విశాఖపట్నం వాడెవడో ఎంపీ ఆయన భార్యని కొడుకును కూడా కిడ్నాప్ చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే జగన్ ఎంపీ భార్య కొడుకు కిడ్నాప్ చేసి కొట్టి వదిలిపెట్టారు. అతను అసలు నేను ఇక్కడ వ్యాపారాలు చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతా అన్నాడు. ఎంవివి సత్యనారాయణ 90 కోట్లు అంట. ఏది టీడీఆర్ బాండ్స్ అతను ఎత్తింది గుంటూరులో, నెల్లూరులో, అసలు మొత్తం మున్సిపాలిటీ అన్నిటిలో. అప్పుడు ఎవరు మున్సిపల్ శాఖ చూసింది? ప్రిన్సిపల్ సెక్రటరీ, జగన్ జైల్ మేట్.
అప్పుడు ఆయన చెంచల్గూడ జైల్లో ఆయన ఉన్నప్పుడు ఈమె కూడా ఉన్నది, ఏది శ్రీలక్ష్మి. ఇప్పుడు ఆ శ్రీలక్ష్మినే పెట్టి ఎట్లా మున్సిపాలిటీల్లో ప్రజాధనం దోచేశారు. అవును. తిరుపతిలో అయితే అసలు బాధితులంతా ధర్నాలు చేశారమ్మా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో బాండ్ మాకు ఇచ్చారు, మా అకౌంట్లో డబ్బులు పడలేదు, బ్యాంక్కి వెళ్ళి అడిగితే మీ అకౌంట్లో పడ్డాయని చెప్తున్నారు. అవును. అంటే అటు డబ్బు రాక ఇటు భూమి కోల్పోయి అసలు వాళ్ళందరూ ఛానల్స్ని పిలిచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పెట్టి ఒక జగన్ సీఎంగా ఉండగానే తిరుపతిలో 372 బాండ్స్ అంట, 18 రోడ్లు వేస్తున్నామని చెప్పి, ఆ రోడ్డు విస్తరణలో నీ భూమి పోతుందని చెప్పి, అదేంటది అగ్రికల్చర్ ల్యాండ్, అవును, కానీ కమర్షియల్ కింద చూపించారు. ఇక్కడ వచ్చేది 10,000 అయితే 4 రెట్లు ఎక్కువ కొట్టేశారు. ఒకతను ఎవరో మరి రమణారెడ్డి అంట, అతను ఇచ్చిన భూమికి రావాల్సింది 13 కోట్లు, కానీ అతనికి ఇచ్చింది 53 కోట్లు. అసలు పెద్దిరెడ్డి బంధువు అంటే ఎవరో మరి సుస్మితా రెడ్డి ఎవరో, ఆమెకు రావాల్సింది 8 కోట్లు అంట, 63 కోట్లు ఎత్తారంట. చూడండి సార్, అంటే 4,552 కోట్లు కేవలం తిరుపతిలో జరిగిందంటే ఇతను మున్సిపల్ వైస్ చైర్మన్గా. అవును. నేను అంటోంది అదే, ఏది వాళ్ళేదో గంజాయి అతను అరెస్ట్ చేయటం కాదు, అసలు ఈ టీడీఆర్ బాండ్స్ పైన మీ పార్టీ అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ 50,000 కోట్ల స్కామ్ అన్నప్పుడు మీరెందుకని మరి దాని మీద సిట్ వేయలేదు? అవును, ఇప్పటికి 2 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడు లిక్కర్ మీద సిట్ వేశారు, లేకపోతే కల్తీ నెయ్యి మీద సుప్రీంకోర్టే సిట్ వేసింది. అటు లిక్కర్ మాఫియా భరతం పట్టారు, ఇటు నెయ్యి మాఫియా భరతం పట్టారు. సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంఓ, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, ఒక 20 మంది జైలుకి వెళ్ళారు లిక్కర్ మాఫియా. నెయ్యి మాఫియాలో మనం చూసాం, ఆ డైరీల యజమానులు జైలుకి వెళ్ళారు, అధికారులపై వేటేశారు. సుబ్బారెడ్డిని కదిలీలా, భూమన కరుణాకర్ రెడ్డిని కదిలించలేదు, అంటుకోలా. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒకటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాటి మీద వేసినట్టుగా ఇక్కడ జరిగిన టీడీఆర్ బాండ్స్. ఆ రోజు మంత్రి నారాయణ ఏమన్నారు, దీనిపైన ఎంక్వైరీ చేపిస్తాం, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది అన్నారు. 2 ఏళ్ళైనా అది అసలు ఒక కొలిక్కి రాలేదా? ఇది ప్రభుత్వ ధనం, ప్రజాధనం. ఎట్లా వీళ్ళు మరి 50,000 కోట్లు అంటే అతిపెద్ద స్కామ్. దీనిపైన అసలు తణుకులో తీసుకున్న చర్యలేంటి, లేకపోతే విశాఖలో తీసుకున్న చర్యలేంటి, తిరుపతిలో ఏ చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు భూమన ఆయన ఏంటి అసలు పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఏమని చెప్పాడు, జిరాక్స్ వ్యాపారం అంట ఆయన, జిరాక్స్. ఇప్పుడు ఏంటి, ఫోటో స్టాట్ వేసినందుకు ₹1 కాగితానికి రూపాయ, అంటే రూపాయి కూడబెట్టి 1,000 కోట్లు వచ్చిందా? ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి సంపద జిరాక్సులతో వచ్చిందా? అసలు ఒక భూమన ఎసెట్స్, అతని అవినీతి కుంభకోణాలు, అతని యొక్క అక్రమాలు, వాటిపైన ఇంకో సిట్ వేయాలా, నాయకుడికో సిట్ వేయాలి. ఈ లెక్కను చూసుకున్నట్టయితే స్వర్ణముఖి నదిని మింగారని, స్వర్ణముఖి వాగు మొత్తం ఏంటి, అది 15 ఎకరాలు భూమన భార్య ఆమె పేరు మీద రేవతి, లేకపోతే ఈయనెవరు ఇప్పుడు ఈ అభినయ్ రెడ్డి పేరు మీద, భూమన పేరు మీద 15 ఎకరాలు రిజిస్ట్రేషన్, ఇంకొక 9 ఎకరాలు కబ్జా అంట. మొత్తం 23-24 ఎకరాల చుట్టూ ఫెన్స్ వేసి పారేసాడని మనం మీడియాలో చూసాం, ఏదో పత్రికలో చదివాం ఫోటోలతో సహా. అంటే అటు వాగులు మింగారు, నెయ్యి కల్తీ చేశారు, లిక్కర్ కల్తీ చేశారు, టీడీఆర్ బాండ్స్, ఇటు గంజాయి. మరి ఇప్పుడు అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా సార్? ఇప్పుడు మహిళలందరూ ధర్నా చేస్తున్నారు కదా. నన్ను అడిగితే నేనేం చెబుతాను, వాకే రవికృష్ణ అడగాలి. ఎక్కడున్నాడు రవికృష్ణ? అవును, ఇవాళ ఈగిల్ ఎక్కడుంది? ఈగిల్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుద్ది, తిరుపతి మీద వాళ్ళదా? వెళ్తాది కదా సార్. ఇవాళ ఈగిల్ అభినయ్ రెడ్డి భరతం పట్టుద్దా లేదా, వెండి తెరపై చూడాలి. థ్యాంక్ యూ సార్.